మా ఫ్యామిలీతో కలిసి చీరాల వెళ్తున్నాము. ఎందుకనేది కూడా చెప్తాను. ఈ రోజు నుంచి మా మామయ్య పెళ్లి సిరీస్ని అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చీరాల్లో మా మామయ్య పెళ్లి, సో వెళ్తున్నాము. మీరు ఎప్పుడైనా చీరాల వెళ్ళినప్పుడు ఈ బ్రిడ్జ్ని చూసారా? అయితే కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ బాపట్లకి కొంచెం ముందు ఉంటుంది. నాకు ఈ బ్రిడ్జ్ పేరేంటో తెలీదు, మీకు కానీ తెలుసుంటే కామెంట్ చేయండి. ఈ బ్రిడ్జ్ ఒక మూవీలో కూడా ఉంటుందంట. నేను చీరాల వెళ్ళడం ఫస్ట్ టైం. ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాము, కానీ చాలా అంటే చాలా లేట్ అయింది. బైక్ మీద కదా, అస్సలు జర్నీ చేయలేకపోయాము. బాగా దాహంగా ఉందని ఒక చోట అయితే ఆగాము. ఇంకా 2 లీటర్ థమ్స్అప్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇక్కడే ఒక 1/2 అవర్ వరకు ఉండిపోయాము. థమ్స్అప్ తాగి చిప్స్ తిని ఇంకా స్టార్ట్ అవుతున్నాము. మళ్ళీ చీరాలు వెళ్ళడానికి ఇంకెంతసేపు పట్టిద్దో నాకైతే చాలా విసుకొస్తుంది. బైక్ మీద అస్సలు కూర్చోలేకపోతున్నాము. ఫస్ట్ టైం ఇంకెప్పుడు బైక్ మీద వెళ్ళకూడదు అనిపించింది. ఈ బ్రిడ్జ్ చూసారా ఎంత బాగుందో. క్లైమేట్ అయితే కొంచెం చల్లపడింది. మేము స్టార్ట్ అయిన కాంచి అక్కడక్కడ ఆగుతూ వెళ్ళాము. నేను ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చాక ఎందుకు వచ్చాను రా బాబు అనిపించింది. మీరు ఎప్పుడైనా జర్నీ చేయాలనుకుంటే బైక్ మీద మాత్రం అస్సలు ట్రావెల్ చేయకండి. మేము వెళ్ళేటప్పటికి రైల్వే గేట్ క్లోజ్ అయిపోయింది. ఈ ట్రైన్ వెళ్ళిపోగానే గేట్ ఓపెన్ చేసేస్తారేమో అనుకున్నాను, కానీ వస్తూనే ఉన్నాయి ట్రైన్స్ అయితే. వామ్మో, ఒక ట్రైన్ వెళ్ళగానే ఇంకో ట్రైన్ వచ్చేసింది. అలా 3 ట్రైన్స్ వెళ్ళాక గేట్ అయితే ఓపెన్ అయింది. అమ్మయ్య, చీరాలు అయితే వచ్చేసాము. మా మామయ్య వాళ్ళ ఇల్లు రైల్వే స్టేషన్ దగ్గర. ఇంకా అటువైపు వెళ్తున్నాము. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చేసాం కదా, ఇంటికి వచ్చేసామేమో అనుకున్నాము. ఇంకొంచెం దూరం వెళ్ళాలి. గైస్, మా మామయ్య పెళ్లి సిరీస్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. అది ఏంటో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా ఆ వీడియోకి బాగా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇంటికైతే వచ్చేసాము. మా మామయ్యని పెళ్లి కొడుకుని చేస్తున్నారు. ఇంకా తర్వాత హెల్దీ. మళ్ళీ పార్ట్ 2లో కలుసుకుందాం. బాయ్.